తాము ఏ మిత్ర దేశానికి వెళ్ళినా అడుక్కోవడానికి వచ్చామన్నట్లు చూస్తున్నారని 3 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ మిత్ర దేశాలలో మాత్రం పాకిస్తాన్ బిచ్చగాళ్లు హడలెత్తిస్తున్నారు. కొందరు పాకిస్తానీలు యాత్రికుల వీసాను తీసుకుని వెళ్ళి మరీ మిత్ర దేశాల్లో భిక్షాటన చేస్తున్నారు. ఫలితంగా యాచకులను ఎగుమతి చేసే దేశంగా పాకిస్తాన్ అపకీర్తిని మూటగట్టుకుంది. ఇప్పుడు ఈ క్రమంలో సౌదీ అరేబియా తాజాగా తమ దేశంలో ఉన్న పాకిస్తానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపుతోంది. ఇప్పటి వరకు ఏకంగా 5033 మంది బిచ్చగాళ్లను బలవంతంగా పాకిస్తాన్కి వెళ్ళగొట్టింది. పాకిస్తాన్ మిగతా మిత్ర దేశాలు కూడా సౌదీ బాటనే అనుసరిస్తున్నారు. ఆయా దేశాలు కూడా 369 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఇటీవల ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో వెల్లడించారని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. అంటే 2024 జనవరి నుంచి మిత్ర దేశాలు తరిమేసిన పాకిస్తాన్ బిచ్చగాళ్ల సంఖ్య 5402. బిచ్చగాళ్లను వెళ్ళగొట్టిన పాకిస్తాన్ మిత్ర దేశాల్లో సౌదీతో పాటు ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, UAE ఉన్నాయి. తిరిగి వచ్చిన పాకిస్తాన్ బిచ్చగాళ్లలో సింధ్ ప్రావిన్స్కి చెందిన వాళ్ళు 2795 మంది, పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1437 మంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి 1002 మంది, బలోచిస్తాన్ నుంచి 125 మంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి 33 మంది, ఇస్లామాబాద్ నుంచి 10 మంది ఉన్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏప్రిల్ 19న సియాల్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో యాచన ఓ పెద్ద సమస్యగా తయారైందన్నారు. దీనివల్ల ఇతర దేశాలు వీసాలు జారీ చేయడం లేదని చెప్పుకొచ్చారు. దేశంలో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లు తెలిపారు. వారి నెలవారీ ఆదాయం 4200 కోట్ల పాకిస్తాన్ రూపాయలని ఆయన వెల్లడించారు. సియాల్కోట్ నుంచి వారిని 2 సార్లు తరిమేస్తే మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా 2023లో పాకిస్తాన్ సెనెట్ ప్యానల్ ముందు నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ మాట్లాడుతూ విదేశాల్లో అరెస్ట్ అవుతున్న 90% బిచ్చగాళ్లే పాకిస్తాన్కు చెందిన వారని అన్నారు. చాలా మంది యాత్రికులు వీసాలను తీసుకుని సౌదీ, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలకు వెళ్తున్నారని అక్కడ భిక్షాటన చేస్తూ గడుపుతున్నారని చెప్పారు. వారికి ఇప్పుడు జపాన్ కొత్త కేంద్రంగా మారుతుందని చెప్పుకొచ్చారు. సో పాకిస్తాన్ ఇప్పుడు యాచకులను ఇతర దేశాలకు పంపించే దేశంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలే కరువులో ఉన్న పాకిస్తాన్ ఇలా బిచ్చగాళ్లను విదేశాలకు పంపి రెవెన్యూ సమకూర్చుకుంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.